ఈ సబ్బండ వర్గాలు కేసీఆర్ చేతుల ఎలా వంచనకు గురైనరో, వికలాంగుల పరిస్థితి, రైతుల పరిస్థితి, నిరుద్యోగ యువత పరిస్థితి, చాలా వాటి అంశాలు, చేనేత కార్మికుల పరిస్థితి, ఈ రకంగా ప్రతి అనుబంధ విభాగము వాళ్ళ సమస్యలు, కేసీఆర్ ఎలా వాళ్ళను మాయమాటలు చెప్పి అబద్ధాలతో వంచిండు, మోసం చేసిండో వాళ్ళందరూ కూడా ప్రస్తావించిండ్రు. ఆ అంశాల మీద భవిష్యత్ కార్యాచరణ తీసుకోవాలి. గతంలో కాంగ్రెస్ ఏమేమి చేసింది, కేసీఆర్ చెప్పి ఎలా మోసం చేసిండో ప్రజల దగ్గరికి ఈ అంశాలన్నిటిని కూడా తీసుకెళ్ళాలి అని చెప్పి మా అనుబంధ విభాగాల అధ్యక్షులు వాళ్ళ విలువైన సలహాలు సూచనలు ఇచ్చిండ్రు. తప్పకుండా 7 తారీఖు తర్వాత ఈ అంశాలన్నిటినీ ఈ శాఖ అనుబంధ విభాగాలకు సంబంధించిన ఒక్కొక్క అనుబంధ విభాగాన్ని మళ్ళీ ప్రత్యేకంగా కలిసి జిల్లాల నుంచి కూడా అధ్యక్షులను వాళ్ళందరినీ పిలుచుకొని ఆ సమస్యల మీద చర్చ చేయడం జరుగుతుంది. వాటి మీద పోరాట కార్యాచరణ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుకున్నది నీళ్లు నియామకాలు. కేసీఆర్ చెప్పింది నీళ్లు అంటే రైతులు, నీళ్లు అంటే మన ఆత్మగౌరవం, నీళ్లు అంటే మన సంస్కృతి. ఎక్కడెక్కడైతే నీళ్లు ఉన్నాయో ఆయా పరివాహక ప్రాంతాలలోనే ప్రజల యొక్క సంస్కృతి అభివృద్ధి చెందింది. ఇవాళ ఆ నీళ్లు మనకు జీవన్మరణ సమస్య. ఆ నీళ్లు మన బ్రతకడానికి అవసరమైన ఆక్సిజన్. కానీ ఆ నీళ్లు కేసీఆర్ గారికి ఏటీఎంలుగా మారినాయి. ఆ నీళ్లను ఎప్పుడు నోట్లు కావాలన్నా కేసీఆర్ గారు ఆ నీళ్ళనే చూపిస్తాడు, వాడుకుంటాడు. ఎప్పుడు ఓట్లు కావాలన్నా కేసీఆర్ గారు ఆ నీళ్ళనే పూచిగా చూపిస్తాడు. తెలంగాణ ప్రాంతానికి ప్రధానంగా గోదావరి జలాలు, గోదావరి పరివాహక ప్రాంతము, కృష్ణా పరివాహక ప్రాంతం, ఈ 2 పరివాహక ప్రాంతాలలోనే తెలంగాణ ప్రాంతంలో ఉండే రైతులకు తాగునీరు, సాగునీరు అందిస్తున్నారు. అంతర్జాతీయ నీటి సూత్రాల ప్రకారము ఆయా ప్రాంతాలలో ప్రవహిస్తున్న నీళ్లు ఆ ప్రాంతం యొక్క ప్రజల హక్కు. పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలకు నీళ్ళు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలించడానికి లేదు. సహజ న్యాయ సూత్రానికి విరుద్ధం ఎక్కడికైనా తరలిస్తే ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతంలో మంట పెట్టి లేని మంటను సృష్టించి ఇవాళ రాజకీయంగా ప్రయోజనం పొందడానికి వైరి పక్షాలు మోహరించి ఉన్నాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కృష్ణానది జలాలను సంగంబండ దగ్గర రాయలసీమ లిఫ్ట్ ద్వారా 80,000 క్యూసెక్లు, దాదాపుగా అదేవిధంగా పోతిరెడ్డిపాడు దగ్గర 40,000, మొత్తం ఇవన్నీ కలిపితే దాదాపుగా ప్రతిరోజు 10 నుంచి 11 టీఎంసీల నీళ్ళను తరలించడానికి ప్రాజెక్టులు కడుతున్నాడు. ఇవాళ తెలంగాణలో కల్వకుర్తి అయినా, నెట్టెంపాడైనా, ఎస్ఎల్బీసీ అయినా ఎన్ని ప్రాజెక్టులు కృష్ణా బేసిన్ మీద ఉన్నాయో, కృష్ణా బేసిన్లో ఇతర ప్రాంతాలకు తరలించడానికి అన్నీ కలిస్తే రోజుకు 1 టీఎంసీ మనం లిఫ్ట్ చేసుకోగలిగింది. కల్వకుర్తి 4,000 క్యూసెక్కులు, ఇట్లా లెక్కేసుకుంటూ పోతే అన్నీ కలిపితే కూడా 11,000 క్యూసెక్కులు కాదు ఒక రోజుకు మనం తరలించేది. అంటే తెలంగాణలో ఉండే ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు ఇతర ప్రాజెక్టుల ద్వారా ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ చేసిన రోజుకు అన్ని కలిపితే 1 టీఎంసీ కంటే ఎక్కువ మనం తరలించలేం. అవి నికర జలాలైనా, మిగులు జలాలైనా, వరద జలాలైనా ఈ జలాలను తరలించాలంటే తెలంగాణలో కట్టుకున్న ప్రాజెక్టులని, అంటే కట్టడానికి మధ్యలో ఉన్న ప్రాజెక్టులు పూర్తయితే కూడా రోజుకు 1 టీఎంసీ తరలించగలము. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మొదలు పెడుతున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం ఏదైతుందో, పోతిరెడ్డిపాడు ఏదైతుందో, ఇవి కలిపితే ఒక్క రోజుకు 11 టీఎంసీలు. 30 రోజులు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు నీళ్లు తరలిస్తే దాదాపుగా 330 టీఎంసీలు జగన్మోహన్ రెడ్డి గారు తరలించకపోవడానికి ఉన్నది. అంటే ఒక శ్రీశైలం ప్రాజెక్టును ప్యారలల్గా ఇంకొక శ్రీశైలం ప్రాజెక్టు కడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఇవాళ తుంగభద్ర సుంకేజ్ల దగ్గర తెలంగాణలోకి వచ్చిన కృష్ణానది జలాలు కర్ణాటక నుంచి జూరాలకు వచ్చిన ఈ నీళ్ళని ఎంటర్ అయ్యి మళ్ళీ ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళి తిరుక్కొని శ్రీశైలం దగ్గర మళ్ళీ తెలంగాణలోకి వస్తాయి. జూరాలలో బయలుదేరిన నీళ్ళు సంగమండం కోంగానే మళ్ళీ ఒక పెద్ద శ్రీశైలం అంతా పరివాహక ప్రాంతాన్ని క్రియేట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ నీళ్లు తీసుకుపోతుండు. అంటే ఒకప్పుడు మార్కాపురం ప్రాంతంలో దారి దోపిడీలు జరిగేది, అది మొత్తం ఘాట్ ఏరియా. ఆ ఘాట్ ఏరియాలో లోడు నింపిన లారీలు పోతుంటే ఆ ఘాట్ రోడ్ల 5 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల స్పీడ్ పోయేది నిదానంగా. రాత్రిపూట ఈ దారి దోపిడీ దొంగలు ఒక 4 పైకి ఎక్కి దాంట్లోకి వెళ్ళి నింపున్న లోడ్ను రోడ్డు మీద కిందేస్తే కింద 10 మంది సంచులన్నీ రోడ్డు పక్కన టకాటక రోడ్డు పక్కకి వేసేసి ఆ దారి అయిపోయే లోపల, ఆ ఘాట్ రోడ్ అయిపోయే లోపల వెనకాల ఎడ్ల బండ్లు కట్టుకొని ఈ బస్తాలన్నింటిని కూడా అండ్లేసుకొని తీసుకొని పోయేటోళ్ళు. ఈ లోడు తీసుకెళ్ళేవాడు చేరాల్సిన దగ్గర చేరితే చూస్తే అందులో ఏమి ఉండేటివి కావు. ఆ రకంగా ఆ ప్రాంతంలో దారి దోపిడీలు జరిగేది ఆ ఘాట్ రోడ్లో. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా జూరాలలో నీళ్లు బయలుదేరితే మనం కళ్ళతోని అబ్బా మా తెలంగాణకు, మా పాలమూరుకు, రంగారెడ్డికి, నల్గొండ, ఖమ్మం జిల్లాకు నీళ్లు వస్తున్నాయని జూరాలలో చూసి మనం స్వాగతం పలికి మనం వాయినం చెల్లించిన నీళ్లు సంగంబండ దగ్గరికి పోగానే రాయలసీమ లిఫ్ట్ ద్వారా మొత్తానికి మొత్తం జలదోపిడీ జరుగుతుంది. ఒకప్పుడు మార్కాపురం ప్రాంతంలో ఘాట్ ఏరియాలో దారి దోపిడీదారులు లారీ పోతూనే ఉంటుంది, లారీలో ఉన్న లోడంతా మాయమవుతుండే. ఇవాళ జూరాలలో బయలుదేరిన జలాలు శ్రీశైలం చేరుకునే లోపల దారిలోనే మాయమైపోయి జలదోపిడీ జరుగుతుంది. ఈ జలదోపిడీకి కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. నేను పిసిసి అధ్యక్షుడిగా, ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఒక నిర్దిష్టమైన ఆరోపణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి మీద నేను చేస్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు విస్పష్టంగా కృష్ణానది జలాల నుంచి రాయలసీమ లిఫ్ట్ ద్వారా పోతిరెడ్డిపాడు పొక్కను పెద్ద చేసి ఎన్ని నీళ్లు తీసుకెళ్తాడో స్పష్టంగా శాసనసభ వేదిక మీద అధికారికంగా మాట్లాడిండు. ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని నీళ్లు తీసుకెళ్తాడో జగన్మోహన్ రెడ్డి గారు విస్పష్టంగా మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ దాచిపెట్టలే. ఆ శాసనసభలో ఆయన మాట్లాడినాక చంద్రశేఖరరావు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ పిలిపించి ఎర్ర తివాచీల స్వాగతం పలికి అలై బల్లై చేసుకొని తండ్రి కొడుకులు సకుటుంబ సపరివార సమేతంగా మీరు ఆ పాత విజువల్స్ చూడండి. అందులో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు గారు ఉన్నారో లేడు కానీ ఆయన రానియకపోతుండే అప్పట్లో ప్రగతి భవన్కు, ఉన్నాడా లేడా ఒకసారి చూడాలి. సంతోష్ రావు గారు, కేసీఆర్ కుటుంబ సభ్యులు, కేసీఆర్ ఆత్మ అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం పలికి ఆయనను అలై బల్లై చేసుకొని తరించిపోయినారు. పంచభక్ష పరమాణాలతో ప్రగతి భవన్లో భోజనం చేసిండు. భోజనం చేసినప్పుడే డ్రాఫ్ట్ జీవోను జగన్మోహన్ రెడ్డి కరెక్షన్ చేసిండు. ఏదైతే రాయలసీమ లిఫ్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంజూరు చేయాల్సిన జీవో కేసీఆర్ సలహాలు సూచనలు డ్రాఫ్ట్ జీవోను పట్టుకొని కేసీఆర్కు చూపిస్తే ఆ జీవోలో కరెక్షన్స్ అన్నీ కూడా కేసీఆర్ చేసిన తర్వాతనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో బయటకు వచ్చింది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో బయటకు వచ్చినాక మేమందరం మాట్లాడి నాగం జనార్దన్ రెడ్డి గారు లాంటి పెద్దలు బయటకు వచ్చి కృష్ణానది జలాల మీద సంపూర్ణమైన అవగాహన ఉండి ఆనాడు పి జనార్దన్ రెడ్డి గారు ఎట్లయితే పోతిరెడ్డిపాడుకు వ్యతిరేకంగా తెలంగాణకు జరిగే నష్టాన్ని వివరించి మా ప్రభుత్వం ఉన్నా, మా పార్టీ అధికారంలో ఉన్న పోతిరెడ్డిపాడు పొక్క పెద్ద చేసి నీళ్లు తీసుకపోతే తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతుందని చెప్పి గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఏకం చేసి కొట్లాడింది పీజేఆర్ గారు. ఆ తర్వాత కృష్ణానది జలాలు ఈ తెలంగాణ ప్రాంతానికి నష్టం జరుగుతున్నాయని డాక్టర్ నాగం జనార్దన్ రెడ్డి గారు కొట్లాడారు. మేమందరం ముఖ్యమంత్రి గారికి నాగం జనార్దన్ రెడ్డి గారు అధికారికంగా లేఖ రాసిండు. జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలో ఇది ఆమోదం చేసిండు, నిధులు మంజూరు చేసిండు. తెలంగాణ ఎడారిగా మారబోతుంది, పాలమూరు బిడ్డలు సావబోతున్నారు, మాకు వలస బతుకులో లేకపోతే ఇక మళ్ళీ తట్టపార పనులు చేసుకొని మట్టి పనులు చేసుకోవడానికి మేము ఇతర ప్రాంతాలకు పోవాల్సిందే, తక్షణమే ఆపమని
నాగం జనార్దన్ రెడ్డి గారు అధికారికంగా లేఖ రాసిండు, గవర్నర్ గారికి నివేదిక ఇచ్చిండు. కేసీఆర్ మాట్లాడలే. కేసీఆర్ గారు మిన్నకుట్టు ఉన్నాడు, వాళ్ళ పార్టీ స్పందించలే. ఆ తర్వాత జీవో వచ్చింది, టెండర్ల నోటిఫికేషన్ వచ్చినప్పుడు కూడా చెప్పినాం, టెండర్ ప్రక్రియ పూర్తయితే తర్వాత నువ్వేమీ చేయలేవు, దీన్ని అడ్డుకోండి అని చెప్తే పట్టించుకోలే. మేము కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు ఫిర్యాదు చేస్తే కేంద్ర జలశక్తి మంత్రి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, నీ రాష్ట్ర ముఖ్యమంత్రితోని కరోనా ఉంది కాబట్టి జూమ్ యాప్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి అనుమతులు లేకుండా, పర్యావరణ అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టు ముందుకు పోవడానికి లేదు, టెండర్ ఆపమని ఫిర్యాదు చేస్తే 2 సార్లు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఇద్దరు ముఖ్యమంత్రులతో మాట్లాడి చట్టానికి నియమ నిబంధనలకు లోబడి ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి, అనుమతులు లేని ప్రాజెక్టులు నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని చెప్పి 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని, ఎందుకంటే అపెక్స్ కౌన్సిల్లో 2013 పునర్విభజన చట్టంలో స్పష్టంగా మాట్లాడినరు. కేంద్ర జలశక్తి మంత్రి చైర్మన్గా, అందులో సభ్యులుగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, చీఫ్ సెక్రటరీలు, ఇరిగేషన్ సెక్రటరీలను మెంబర్స్గా పెట్టి మీకేమైనా జల వివాదాలు వచ్చినప్పుడు, ఎవరి వాదనలు వాళ్ళు వినిపించినప్పుడు చైర్మన్ గారు మెంబర్ సెక్రటరీగా ఉండి కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించి జడ్జిమెంట్లు ఇస్తుంది, దానికి చైర్మన్గా కేంద్ర జలశక్తి మంత్రి ఉంటాడు, మీరు సమస్యలు ఉన్నప్పుడల్లా సమావేశాలు పెట్టుకోండి అని చెప్పి పార్లమెంటులో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత, మన నీళ్లకు రక్షణ కల్పించింది కాంగ్రెస్ పార్టీ శ్రీమతి సోనియా గాంధీ గారు. చట్టబద్ధత కల్పించి చట్టాన్ని చేసి మేము నీ చేతులు పెడితే నువ్వు ఇవాళ టెండర్ల ద్వారా వచ్చే కమిషన్లకు కక్కుర్తిపడి ఆర్థిక ఉగ్రవాదులైన కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలరాసి సజీవ సమాధి చేసి ఇవాళ సొమ్ముల కోసం, కాసుల కోసం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్ల ప్రక్రియ మొత్తం పూర్తయ్యే వరకు నోరు తెరిచి మాట్లాడలే. కానీ కడుపు మండిన గవినోళ్ళ శ్రీనివాస్, మక్తల్ నారాయణపేట నియోజకవర్గంలో నా పక్కనే, నా నియోజకవర్గానికి ఆనుకొని ఉన్న ఒక మారుమూల గ్రామంలో ఉండే గవినోళ్ళ శ్రీనివాస్ అనే ఒక సామాన్య 1-2 ఎకరాల రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో పిటిషన్ వేసిండు. ఎలాంటి అనుమతులు లేకుండా అన్ని నియమ నిబంధనలు ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కడుతుంది, దీనికి పర్యావరణ అనుమతులు లేవు ఆపమని. ఆ పిటిషన్ మీద, ప్రాజెక్టు మీద స్టే ఇచ్చి, నోటీసులు ఇచ్చి అందరికి పంపించిన తర్వాత తెలంగాణ ప్రజల ముందు కేసీఆర్ కుటుంబం దోషిగా నిలబడి, ఆర్థిక దోపిడీదారుగా నిలబడి ప్రజల ముందల తల వంచుకోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గవినోళ్ళ శ్రీనివాస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వేసిన పిటిషన్లో ఇంప్లీడ్ పిటిషన్ వేసిండ్రు. ఇవాళ నేను అడుగుతున్న తెలంగాణ సమాజాన్ని, మేధావులను, తెలంగాణ కోసం కొట్లాడిన మీడియా మిత్రులారా, జలాల కోసం, ప్రాజెక్టుల నిర్మాణాల మీద ప్రభుత్వాలు కొట్లాడాలి. దాని కింద వ్యవసాయం చేసుకునే రైతుల శక్తి ఎంత? 2 వ్యక్తుల మధ్యలో పంచాయతీ పడ్డప్పుడు కోర్టులలో కొట్లాడడం కొంత ఈజీ. కానీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని, కొన్ని 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక సామాన్య రైతు, ఒక చిన్న గ్రామంలో ఉండే ఒక వ్యక్తి కొట్లాడుతున్నాడంటే రాష్ట్ర ప్రభుత్వం మెదలకుండా ఉండి ఎన్జీటీలో ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంప్లీడ్ పిటిషన్ వేసిండ్రు. అందులో మీరు సమర్థవంతమైన వాదనలు వినిపించకపోవడం వల్ల టెండర్ అగ్రిమెంట్ చేయడానికి, పనులు చేసుకోవడానికి అవసరమైన నేలను చదును చేయడానికి ఎన్జీటీలో ప్రభుత్వం వాదనలు వినిపించకపోవడం వల్ల సాగునీటి రంగ నిపుణులైన న్యాయవాదులను పెట్టాల్సింది ఇడిసబెట్టి ఆయన బంధువు అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావుని పెట్టిండయా. రామచంద్రరావుకి ఏమొచ్చాయంటే ఖాళీ గ్లాస్ తీసి పక్కన పెట్టేది తెలుసు, పక్కన ఉన్న గ్లాసు నింపి ఇక్కడ పెట్టేది తెలుసు. బేసిన్ల గురించి, బేసిన్లో నిండే జలాల గురించి, ఒక బేసిన్లో ఉన్న నీళ్ళు ఇంకొక బేసిన్లకు తీసుకుపోవద్దు, కృష్ణా బేసిన్లో ఉండే నీళ్లను జగన్మోహన్ రెడ్డి గారు పెన్నా బేసిన్కు తరలిస్తుంటే కడప పెన్నా బేసిన్లో ఉందని, లేకపోతే అనంతపురంలో మిగతా ప్రాంతాలు పెన్నా బేసిన్లో ఉన్నాయని ఆ రామచంద్రరావు గారికి ఎవరు చెప్పాలి? ఎవరు చెప్తే అర్థం చేసుకుంటాడు? మనము గుండెకు సమస్య వస్తే కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరకు పోతే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుగు కూసిపోయిందని ఈ తెలివి తక్కువ న్యాయవాదులుగా ఎందుకు పెడుతుండు? కేసీఆర్కి తెలివి ఉంది కదా, ఆయననే ఈ అసలు క్యూసెక్స్ అంటే ఏంది, టీఎంసీ అంటే ఏంది, నీళ్ళు అంటే ఏంది, అసలు శివుడి తల మీద ఉన్న గంగను భూమి మీదకి తెచ్చి గోదావరి జలాలుగా కృష్ణా జలాలుగా మార్చి ఈ భూములకు 1 కోటి ఎకరాలకు పారిస్తా, నా అంత మేధావే లేడు, నాతో పోటీ పడేటోళ్ళు లేడని ఎన్నోసార్లు అసెంబ్లీలు చెప్పిండు. నేను సోయి లేని ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను, నీకు ఇంత సోయి లేదా? రామచంద్రరావుకు మొత్తం ఏబిసిడి లే నుంచి జడ్డు వరకు అడ్వకేట్ను రాయమని, ఇక నువ్వు ఏ శిక్ష విధిస్తే గా శిక్ష. నీ సుట్టపోడు నువ్వు చెప్పింది చెప్తాడని, నువ్వు చెప్పిన అబద్ధాలని ఆడ మాట్లాడతాడని నీ సుట్టపోని పెడతావా వాదించడానికి? ఇంత పెద్ద వ్యవస్థ ఖమ్మం, నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి సగం తెలంగాణ, హైదరాబాద్కు తాగునీళ్ళు అంటే 60% తెలంగాణ. 2.5 కోట్ల ప్రజల యొక్క జీవితం, మా జీవితాల మీద మరణ శాసనం జగన్మోహన్ రెడ్డి రాస్తుంటే మా బతుకులను నేల లోపల గుంత దొవ్వి పాతి పెట్టి కాంక్రీట్ చేస్తుంటే దద్దమ్మలని సన్నాసులను న్యాయవాదులుగా పెడితే మాకెట్లా న్యాయం జరుగుతుంది కేసీఆర్? నేను అడుగుతున్నా. నువ్వు అమ్ముడు పోయి కాదా, నువ్వు జగన్కు లొంగిపోయి కాదా ఈరోజు ఈ ఉపద్రవం మా నెత్తి మీద పడ్డది? కేంద్ర ప్రభుత్వం చర్చలు పెట్టినప్పుడు నువ్వు కోవిడ్ ఉందని తప్పించుకొని ఇంట్లో పండుకున్నావు. జూమ్ యాప్లో కోవిడ్ ఏందా, నువ్వు ఇంట్లోకి వెళ్ళి పండుకున్న బెడ్రూమ్లోకి వెళ్ళి మాట్లాడవచ్చు. నిన్న మనం కొన్నిసార్లు చూసినాం, కోర్టులో వాదనలు జరుగుతుంటే వాళ్ళు మామూలుగా బనీన్ మీద కోర్టులో కూర్చుంటే ఆదేశాలు ఇచ్చింది, బనీన్ మీద కూర్చోక మరీ బాగుండే చూడడానికే అని. కేసీఆర్ లుంగి కట్టుకొని కూర్చొని కూడా జూమ్లో మాట్లాడడానికి అవకాశం ఉండే. ఆయన ఎత్తిపోసుడుకు పోసుకుంటే ఎత్తిపోతల పథకం చేపట్టుకుంటూ కూడా మాట్లాడి ఉండొచ్చు. స్టీల్ గ్లాస్లో పెట్టుకుంటే, స్టీల్ గ్లాస్ పక్కన పెట్టుకుంటే ఆ మంత్రికి తెలుస్తుందా? ఆ కేంద్ర మంత్రికి నీ ఎత్తిపోతల పథకం చేసుకుంటూ కూడా జూమ్లో మాట్లాడి ఉండొచ్చు. నీ కార్యక్రమాలకు ఎలాంటి ఇబ్బంది జరగకపోతుండే. అట్లాంటిది నువ్వు పాల్గొనకపోవడం వల్ల ఈరోజు ఆ ప్రాజెక్టులు ముందుకు పోయినాయి. ఇవాళ ప్రాజెక్టులు ముందుకు పోయిన సందర్భంలో జూలై 8 నాడు రాజశేఖర రెడ్డి జన్మదినం సందర్భంగా రాజశేఖర రెడ్డి గారి కూతురు రాజకీయ పార్టీ తెలంగాణలో ప్రారంభిస్తున్న సందర్భంగా నేను ఆనాడు చెప్పినా, ఈనాడు చెప్తున్నా, రాజశేఖర రెడ్డి అంటే తెలంగాణలో రైతులకు, ప్రజలకు గుండెల నిండా అభిమానం ఉంది. ఆయన కుటుంబ సభ్యులంటే మీ పట్ల అపారమైన గౌరవం ఉంది. దాని అర్థం మీరు ఏం చేసినా ఏం మాట్లాడినా చెల్లుతుందని కాదు. అలాంటిది నేను అడుగుతున్నా, నిన్న మన మంత్రులు మాట్లాడుతున్నారు వైఎస్ఆర్ రాక్షసుడని, అంతకుముందు ఎన్టీఆర్ గురించి మాట్లాడేటోళ్ళు. నేను ఈ సందర్భంగా ఒక్క మాట చెప్పదలుచుకున్నా, రాజకీయాలలో ఉన్న వాళ్లకు అంతో ఇంతో విలువలను కాపాడుతున్నాం చెప్పుకునేటోళ్లకు ఎన్టీఆర్, వైఎస్ఆర్ వాళ్ళొక తరం, ఒక శకం. వైఎస్ఆర్, ఎన్టీఆర్ శకాన్ని ఈరోజు మళ్ళీ ప్రస్తావించి వాళ్ళని రాక్షసులు అని ఎవడన్నా తిట్టిండంటే వాడు నికృష్టుడు, కుష్టొచ్చిపోతాడు. వాళ్ళు ఈ ప్రజల యొక్క వెల్ఫేర్ కోసము ఎంత చేయాలనో అంతకంటే ఎక్కువ చేసిండ్రు. ఇవాళ నీ స్వార్థం కోసం నీకు చేతనైతే కేసీఆర్ నువ్వు బయటకు వచ్చి నువ్వు వాడేదో ఆ మధ్యలో ఆంధ్రప్రదేశ్ ఎవడా సాగునీటి మంత్రి ఉమా అని ఎవడో పక్క నుంచి ఇస్తే ఆడదామో కూడా అని అన్నాడు. ఇవాళ నేను కూడా అడుగుతున్నా, మన సాగునీటి శాఖ మంత్రి ఎవడదా ఆడదామో కూడా ఎవడు ఉన్నాడు మన శాఖకు? అసలు ఈ శాఖకు మంత్రి ఎవడు ఉండో నాకు తెలుస్తలేదు. ఈ శాఖకు ఉన్నోడు మొగోడే అయితే, లేదైతే మా ఆడబిడ్డ అయితే చట్టపరంగా చర్యలు తీసుకోండి. అట్లా ఇట్లా కాకుంటుంటే గిట్లనే ఉంటుంది. ఇవాళ నేను ఒక్కటే అడుగుతున్నా, వైఎస్ఆర్ ప్రస్తావన ఎందుకు చేయాల్సి వచ్చింది, ఎందుకు తిట్టాల్సి వచ్చింది నీ మంత్రులు? ఆయన కొడుకును నీ ఇంటికి పిలిచి ఇస్తరాకేజీ పంచపక్ష ప్రమాణాలు పెట్టి నువ్వు సన్మానిస్తావు, నీ సన్నాసులు, నీ సహచర మంత్రులేమో రాజశేఖర రెడ్డి గారిని తిడతారా? ఇన్ని తప్పిదాలు జరిగినాయనే కదా. ఈ తప్పిదాలను సరిదిద్దాలంటే తెలంగాణ ఇవ్వాలన్నావు. తెలంగాణ ఇచ్చినాం మేము. తెలంగాణ ఇచ్చినాకేమన్నాడు, సమస్యలు చాలా ఉన్నాయి, అట్లాటోడు ఇట్లాటోడు దళితులు గిల్తులు అయితే దీన్ని సమర్థవంతంగా పరిపాలన అందించలేరు, కాబట్టి నన్నే ముఖ్యమంత్రిని చేయమన్నావు. ఒక్కసారి కాదు 2 సార్లు చేసారు. ఇంకా నీకేమి ఇవ్వాలి నువ్వు ఈ సమస్యలను పరిష్కరించడానికి?
7.5 ఏళ్ల నుంచి ఎస్ఎల్బిసి, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్, దుమ్ముగూడెం ఈ ప్రాజెక్టులు ఎందుకు పూర్తి చేయలే? ఏ ఆంధ్ర వాళ్ళు అడ్డం పడ్డారు? నువ్వు దొంగవు. నీ దోపిడీ కోసం, నీ ధనాశతోటి, నీ పేరాశతోటి 1000 కోట్లు ఖర్చు పెడితే 10 లక్షల ఎకరాలకు పాలమూరులో నీళ్ళు వచ్చే ఈ కల్వకుర్తి ఈ ప్రాజెక్టులను భీమా, నెట్టంపాడు, కోయిల్సాగర్ పూర్తి చేయకుండా 60,000 కోట్లతోని కొత్తగా టెండర్లు పిలిచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పేరు మీద 20,000 కోట్లు ఖర్చు పెట్టిన చుక్క నీరు రాలే. ఇది కట్టుడు మొదలుపెట్టి బ్లాస్టింగ్ చేస్తే కల్వకుర్తి కూలిపోయింది. ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది. ఇక ఆడు ఉండేటోడు చెప్పకుంటే ఏడ్చుకుంటూ పోయేటట్టుగా అనిపిస్తుంది. ఈరోజు వీటన్నిటికీ కారణం కేసీఆర్ యొక్క రాజకీయ స్వార్థము. ఆర్థిక ప్రయోజనాలేమో కేటీఆర్, రాజకీయ ప్రయోజనమో కేసీఆర్. ఇవాళ రాజశేఖర రెడ్డి గారిని తిట్టడం ద్వారా, 2 ప్రాంతాల మధ్యలో వైషమ్యాలు పెంచడం ద్వారా నాగార్జున సాగర్ మీద పోలీసుల గస్తీ పెట్టిండంట. పోలీసుల గస్తీ ఏం అవసరం ఉందే? నాగార్జున సాగర్ తెలంగాణలో లేదా? ఎవరిని రెచ్చగొడుతున్నావు నువ్వు? ఎవరి మధ్యలో పంచాయతీ పెడుతున్నావు? ఆయన జగన్మోహన్ రెడ్డి ఆ పక్కన మాట్లాడుతుండు. నేను గట్టిగా మాట్లాడేటోనే నేను, కానీ తెలంగాణలో ఉండే మా వాళ్ళ కష్టం వస్తుంది. నీ బొంద, నీ బోకి. నువ్వు వాళ్ళ గురించి ఆలోచన చేస్తోనివా? వాళ్ళ గురించి ఆలోచన చేస్తోనివి అయితే మీ తండ్రిని తిట్టరాని తిట్టిండ్రు. నాకు విజయం అన్న, జగన్మోహన్ రెడ్డి గారు అన్న గౌరవమే. రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులుగా రాజశేఖర రెడ్డి గారిని రాక్షసుడని, నీచుడని, దోపిడీదారుడని, దొంగ అని తిడితే వైఎస్ఆర్ పార్టీ గౌరవాధ్యక్షురాలుగా వైఎస్ విజయమ్మ స్పందించలే. పార్టీ అధ్యక్షుడిగా రాజశేఖర రెడ్డి కొడుకుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలే. నేను అడుగుతున్న, ఆయన పేరు మీద ఓట్లు కావాలి, ఆయన సంపాదించిన ఆస్తులు కావాలి, వ్యాపారాలు కావాలి. కానీ ఈ దారిన పోయే దానయ్యలు అందరూ రాజశేఖర రెడ్డి గారిని ఇన్ని తిట్లు తిడితే ఒక్కడు కూడా నోరు తెరుస్తలేడు. సతీమణిగా విజయమ్మ తెరవలే, కొడుగ్గా జగన్మోహన్ రెడ్డి తెరవలే. ఇది వ్యూహమా కాదా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ వ్యూహం ఏంది? కేసీఆర్, జగన్ కలిసి వేస్తున్న ఎత్తుగడ ఏంది? ఎవరిని రెచ్చగొడుతుండ్రు? ఎవరు విభజించాలని చూస్తుండ్రు? ఎవరు సమాజాన్ని చీల్చాలనుకుంటుండ్రు? భౌగోళిక తెలంగాణ వచ్చింది, భౌగోళిక ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది. మీ పరిపాలన మీరు, మీ ఇల్లు మీరు, మీ సంసారం మీది, మీ పరిపాలన మీది. మా ఇల్లు మాది, మా సంసారం మాది, మా పరిపాలన మాది. కూడో గూడో కలో గంజో ఏదో తిని బతుకుతున్నాం. మళ్ళా 2 ప్రాంతాలల్లో, 2 ప్రాంతాల ప్రజల మధ్యలో వైషమ్యాలు రెచ్చగొట్టి ఎవడు రాజకీయ ప్రయోజనం పొందాలనుకుంటున్నారు? ఈ సన్నాసుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం లేదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా. వాళ్ళు మాట్లాడకుండా ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి కూతురు షర్మిలమ్మ మాట్లాడుతుంది. షర్మిలమ్మ ఏం మాట్లాడుతుంది? ఆంధ్రప్రదేశ్కు తరలించకపోయినా జలాల గురించి రాజశేఖర రెడ్డి గారిని తిడితే షర్మిలమ్మ ఇక్కడ ఉండి ఇక్కడ ప్రభుత్వాలను తిడుతుంది. అంతకుముందు ఏమన్నది? నేను తెలంగాణ కోడల్ని, తెలంగాణలో ఉంటా, నా పిల్లలు ఇక్కడనే పెరిగినరు, నా భర్త తెలంగాణ హక్కుల కోసం కొట్లాడతా, తెలంగాణ నీట్ల కోసం కొట్లాడతా, ఇవి మాట్లాడింది. మరి ఇవాళ కేసీఆర్ మాట్లాడింది అబద్ధమా నిజమా? నీళ్ళు పోతున్న మాట నిజమా అబద్ధమా? రాజశేఖర రెడ్డి గారికి సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి గారిని తిట్టొద్దని మేము కూడా చెప్తున్నాం. వైఎస్ఆర్ పాత్ర లేదు. ఈ తప్పిదంలో జగన్ పాత్ర ఉంది. జగన్ ఎందుకు షర్మిల గారు నిలదీస్తలేరు? కేసీఆర్ ఎందుకు నిలదీస్తలేడు అంటే సమాజంలో కొన్ని సామాజిక వర్గాలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఒకప్పుడు అనుకోకుండా టీఆర్ఎస్ వైపు ఉన్న ఇవాళ వాళ్ళందరూ కాంగ్రెస్ వైపు వస్తుండ్రు. ఢిల్లీలో కాంగ్రెస్ ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తర్వాత ఆనాడు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న శక్తులు, వ్యక్తులు, సామాజిక వర్గాలు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల వల్ల టీఆర్ఎస్కి అండగా నిలబడ్డా ఇవాళ వాళ్ళందరూ తిరిగి కాంగ్రెస్ వైపు. ఇంతకుముందు మా వాళ్ళు గర్వాప్సీ గురించి మాట్లాడారు. మా వాళ్ళకి నేను ఇక్కడి నుంచి సూచన చేస్తున్న, గర్వాప్సీ నాయకులు కాదు, గర్వాప్సీలో ప్రజలు మన దగ్గరకు వస్తున్నారు.
నిన్న మొన్న శ్రీమతి సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకున్న తర్వాత తండాల నుంచి, గుడాల నుంచి, ఆదిలాబాద్ నుంచి, అచ్చంపేటలో ఉన్న చెంచుల నుంచి ఎంతోమంది వచ్చి, భద్రాచలం నుంచి మా గిరిజన సోదరులు అందరూ వచ్చి, సార్ మేము కాంగ్రెస్ కుటుంబాలు మావి, మొన్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో మేము టీఆర్ఎస్ కోటేసినాం, ఇక మేము వెయ్యము, మేము 2 సార్లు అవకాశం ఇచ్చినాం కేసీఆర్కు, తెలంగాణ ఉద్యమం చేసిండని కొంత సానుభూతితో వేసినాం, కేసీఆర్ చేసిన ఉద్యమానికి ఆయన పోరాటానికంటే మేము ఎక్కువ ఇచ్చినాం, ఆయనకు 2 సార్లు ముఖ్యమంత్రి ఇచ్చినాం, ఆయన పిల్లలకు మంత్రులు ఇచ్చినాం, ఆయనకు టీవీ ఛానల్స్ ఇచ్చినాం, ఆయనకు వ్యాపారాలు ఇచ్చినాం, కావాల్సిందంతా 100 తరాలకు సరిపోయేటంత ఆయన సమకూర్చుకున్నాడు. ఇక ఇవ్వడానికి ఏమీ లేదు మా దగ్గర ఆయనకు. ఇక ఆయనను దించాల్సిన బాధ్యత మా మీదనే ఉంది. మేము పెంచి పోషించిన ఇది పామైంది, ఇవాళ పామై కరుస్తుంది. పాలు పోసిన తప్పు మాదే, పామును పని బట్టే బాధ్యత మాదే అని చెప్పి ఇవాళ గ్రామాల నుంచి వస్తారు. ఆ వచ్చేటోళ్ళ మధ్యలో చీలిక తెచ్చి కాంగ్రెస్ వైపు మలుతున్న పాత కాంగ్రెస్ యొక్క అభిమానులు, శ్రేణులు వీళ్ళందరినీ తప్పుదారి పట్టించి, నాటకం ఆడిపించి, కృత్రిమమైన అప్పుడప్పుడు రెయిన్ డ్యాన్సులు అని ప్రైవేట్ పార్టీలు పెడతారు. వర్షం రాదు, పైన అన్ని రాడ్లు వేసి దాంట్లో వాటర్ ఇచ్చేసి అక్కడ వర్షం కురిపిస్తే ఉత్సాహవంతులైన యువకులు డ్యాన్స్ చేస్తారు, రెయిన్ డ్యాన్స్ అని. కొంచెము అవేందో రేవ్ పార్టీలు అని మీరు అప్పుడప్పుడు చూసి ఉంటారు కదా, అట్లాంటి కాడ ఇట్లాంటివి జరుగుతుంటాయి కొన్ని. అంటే కృత్రిమంగా వర్షం కురిసినట్టు ఏర్పాట్లు చేసి వర్షం కురిపించి, వర్షంలో తడుస్తున్నట్టుగా, నానుతున్నట్టుగా ఉత్సాహంతో కేరింతలేయడానికి, గంతులేయడానికి ఏదైతే ఆర్టిఫిషియల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారో, ఇవాళ 2 ప్రాంతాల మధ్యలో కృత్రిమమైన ద్వేషాలను రెచ్చగొట్టి, కృత్రిమంగా పంచాయతీలు సృష్టించి తద్వారా లబ్ధి పొందాలి, పడిపోతున్న కేసీఆర్ ప్రతిష్టను నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ కృష్ణానది జలాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. కేసీఆర్ మళ్ళా మన మధ్యలో పంచాయతీలు పెట్టాలని చూస్తుండు. నేను ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు, ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలకు ఈ అంశాలు కృత్రిమంగా సృష్టిస్తే మనం ఆ వ్యూహంలో పడకూడదు. ఈయన కేసీఆర్ ముఖ్యంగా పెద్ద బట్టబాష్, కుందేలు వేటకు పోయినాడు, వల అక్కడ కడతాడు, అక్కడ నుంచి జోపుకుంటూ వస్తాడు. కుందేలు ఉరుకుతున్నా కదా అని ఇక్కడ ఉరికితే చక్క పోయి వలలో పడుతుంది. ఇవాళ కుందేలు వేటగాడిలాగా సీమాంధ్ర ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని విడగొట్టడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తుండు. అందుకే ఆయన ఈ జల వివాదాలు సృష్టించి, ఈ జల వివాదాల మధ్యలో రాజకీయ ప్రయోజనం పొందాలి. ఇవాళ వైఎస్ షర్మిల పెట్టబోయే పార్టీకి కాంగ్రెస్ వైపు మరలుతున్న శ్రేణులను, రాజశేఖర రెడ్డి గారి అభిమానులను అటువైపు మళ్లించడానికి వ్యూహాత్మకమైన ఎత్తుగడలో భాగంగా ఇప్పటికిప్పుడు కృష్ణానది జలాల వివాదాన్ని మళ్ళీ తీసుకొచ్చి ముందల పెట్టిండ్రు. చాలా రోజుల నుంచి నడుస్తుంది ఇది. జూలై 8 నాడు షర్మిలమ్మ గారు పెట్టబోయే పార్టీ 10-15 రోజుల ముందే ఈ సమస్య ఎందుకు తెర మీదకి వచ్చింది. మీడియాలో కూడా, కేసీఆర్ గారికి సంబంధించిన మీడియాలో కూడా చర్చలు, ఉపచర్చలు, ఈ మాటకు మాట, తూటకు తూట అని అన్ని రకాలుగా ఆజ్యం పోస్తున్నారు, అగ్గి సృష్టిస్తున్నారు. ఇదంతా ఆర్టిఫిషియల్గా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. మనం విజ్ఞతతోని, మనం కొంచెం అప్రమత్తతోని ఉండాలి. గ్రామాల మీద అప్పుడప్పుడు మిడతల దండు ఎట్లయితే పంట పొలాల మీద దాడి చేస్తుందో, కేసీఆర్ యొక్క మిడతల దండు తెలంగాణ మీద దాడి చేసి కృష్ణానది జలాలను ఒక ఆట వస్తువుగా మార్చుకొని ఆయన ఓట్లు నోట్లు సంపాదించుకోవాలనుకుంటున్నారు. ఈ కృత్రిమమైన ఈ తగాదాల జోలికి మనం వెళ్ళొద్దు. వైఎస్ఆర్ ఎన్టీఆర్ అనేవాడు వివాదాలకు అతీతులు. వాళ్ళ గురించి ఎవడైనా మాట్లాడిండంటే, వాళ్ళని ఎవడైనా దూషించిండంటే వాడు నికృష్టుడే. వైఎస్ఆర్ ఎన్టీఆర్ను ఇప్పుడున్న పరిస్థితులలో వివాదాలకు లాగి వాళ్ళని ఎవడన్నా తిట్టిండంటే వాడు నీచుడు, నికృష్టుడు, కమీనగాడు. ఈ నీచ నికృష్ట కమీన రాజకీయాలు మాను కేసీఆర్. నీ భజన బృందానికి చెప్పు చెత్త మాటలు మాట్లాడొద్దని. కేవలం స్వార్థం కోసం సమాజాన్ని చీల్చడానికి ఎంతకైనా కేసీఆర్ దిగజారుతాడనడానికి ఇది కారణం.
నువ్వు అన్ని సందర్భాలలో కేంద్రానికి మద్దతు ఇచ్చిన ఈ సమస్య మీద కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించలేవా? మనకు జరుగుతున్న అన్యాయాన్ని వినిపించలేవా? నీకు అక్కరున్నప్పుడు పోయి అపాయింట్మెంట్లు తీసుకొని మోడీ అమిత్ షా కాళ్ళ మీద పొర్లూరు దండాలు పెట్టామని బీజేపీ ఎంపీలు చెప్పారు. ఎంత వంగిండంటే 360 డిగ్రీలు వంగిండంటే అరవింద్ చెప్పిండు పోయి మోడీ ముందల. నీకోసం నీ కొడుకు దోపిడీ మీద విచారణ అనగానే బాణంలా కొంగిపోయిండంట. మరి ఇప్పుడు ఈ జలాల కోసం ఎందుకు నువ్వు ప్రధానమంత్రి కేంద్ర మంత్రులను అపాయింట్మెంట్లు తీసుకుంటలేవు? ఎందుకు కేంద్రంలో ఈ అంశాలని ప్రస్తావిస్తలేవు? రేపు జూలై 20 నుంచి పార్లమెంట్ రాబోతుంది. ఈ జలాల మీద నీ విధానం ఏంది? కేంద్ర ప్రభుత్వాన్ని నువ్వు నిలదీస్తావా? తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన చట్టబద్ధమైన హక్కుల కోసం నా పార్టీని, మా పార్లమెంటు సభ్యులను తెలంగాణ తరఫున వాదించే విధంగా, పోరాడే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను ఒప్పిస్తా. నువ్వు రా, వచ్చి ప్రజల కోసం ఏం కొట్లాడతావో ఏం చేస్తావో పోడియంలో నించుందాం. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తలేదు అంటున్నావు కదా, పార్లమెంటు సమావేశాలలో కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి తెలంగాణ జలాల హక్కులను కాపాడుకుందాం. నీకు చిత్తశుద్ధి ఉంటే నీ ఎంపీలను వంపు నాతోటి. పార్లమెంట్లో ఎట్లా మన హక్కులు కాపాడబడవో నేను చూస్తా. మోడీ ఉండొచ్చు, అమిత్ షా ఉండొచ్చు, లేకపోతే షెకావత్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. మన సహజ హక్కుని ఎట్లా కాల రాస్తారో నేను చూస్తా. నువ్వు దొంగ మాటలు చెప్పి ఈ జలదోపిడీ జరుగుతుంటే నువ్వు ఏటీఎం కార్డు కింద వాడుకుంటే మాత్రం తెలంగాణ సమాజం నేను క్షమించదు. మేము ఊరుకునే సమస్యనే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంటే పాపము ఆమెకి ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు తెలుగు మాట్లాడితే ఎట్లుంటుందో రాజకీయంగా ఆమె వ్యవహారం అట్లుంది. ఆ మాట అంటే రాజశేఖర రెడ్డి గారు 78ల రెడ్డి కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. 83 వరకు రెడ్డి కాంగ్రెస్, 84లో ఆయన కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయ్యాడు. అంటే ఆమె రాజశేఖర రెడ్డి గారిని తిట్టదలుచుకుంటే ప్రత్యక్షంగా తిట్టవచ్చు. ఇంతకంటే ఇంకా నేను చెప్పాల్సిన ఉదాహరణ లేదు. మీరు కావాలంటే ఎన్నికల రికార్డ్స్ తీసుకోండి. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదట గెలిచింది 1978 నుంచి 83 వరకు శాసనసభలో రెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే. 84లో కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిన ఆయన. నేనన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన ఎంపీని కాబట్టి సరే ఏదో మాట్లాడాలని మాట్లాడుతుంది. కాబట్టి ఏదైనా అనే ముందల కొంచెం ఎవరినైనా రాజకీయంగా అవగాహన ఉన్నోళ్ళను సంప్రదించి మాట్లాడితే బాగుంటుందని సూచన చేస్తుంది. ఆమె ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి పోయింది మరి కాంగ్రెస్ కదా. ఇప్పుడు ఎందుకు వైఖరిలో మార్పు వచ్చింది? ఇప్పుడు ఎందుకు సడన్గా ప్రభుత్వం మీద జగన్ ప్రభుత్వం మీద విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది? ఆయన జగన్ ప్రభుత్వం మీద చేస్తలేడు, చనిపోయిన వైఎస్ఆర్ మీద చేస్తున్నాడు. సమాధానం చెప్పుకోలేని వైఎస్ఆర్ను తిడుతున్నాడు. ప్రభుత్వం మీద యుద్ధం చేయాలంటే సుప్రీంకోర్టులో కేసు వేయాలి. అంతర్రాష్ట్ర జల వివాదాలకు సుప్రీంకోర్టు వేదిక. ప్రెస్ మీట్లా మీడియాలో పంచాయతీ తెగుతుందా? అవును, నేను అనేది అదే. ప్రెస్ మీట్లతోని సమస్య పరిష్కారం అవుతుందా, జటిలం అవుతుందా? ప్రెస్ మీట్లు పెట్టడం ద్వారా, వైఎస్ఆర్ను తిట్టడం ద్వారా కృష్ణానది జలాల సమస్య పరిష్కారం అవుతుందా? రాజకీయ ప్రయోజనం ఉంటుందా? మీరు ఆలోచన చేయండి. చట్టసభలలో కొట్లాడకుండా, న్యాయస్థానాలలో కేసులు వేయకుండా, ప్రజలకు అవగాహన కల్పించకుండా తిట్ల పురాణం తోటిచ్చి వ్యవహారాన్ని నడిపితే రాజకీయ ప్రయోజనం ఉంటుంది తప్ప జల ప్రయోజనం ఉండదు. దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోండి అని చెప్తున్నా. తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఒక నీటి చుక్కరు కూడా వదులుకోము, వాటాగా అన్నింటినీ సాధిస్తామని అంటున్నారు. ఇప్పుడు అనుడు వేరు, శేషుడు వేరు. ఉర్దూలో సామెత ఉంది, ఆతిక దాత్ కానే కాలగా దికానే కాలగా. ఏనుగుకు తినడానికి ఉపయోగించే దంతాలు వేరు, కనిపించే దంతాలు వేరు. దంతాలు ఇవి పెద్దగా ఉంటాయి, ఏనుగు దంతాలు. దాంట్లోతో తినవు, తినేటివి వేరుంటాయి. కేసీఆర్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. నువ్వు ఆయన అసెంబ్లీలో చెప్పిన తర్వాత నీ ఇంటికి పిలిచి పంచపైస ప్రాణం వాళ్ళు పెట్టినావు. ఇది పక్కన పెట్టు. ఇది అంతా అయిపోయినాక అయ్యగారు చిత్తూరు పోయిండా? రాయలసీమ చిత్తూరు పోయిండు కదా. ఏడికి పోయిండు? రోజమ్మ ఇంటికి పోయిండు.
రాగి సంకటి నాటుకోడి పులుసు పెట్టంగానే మంచిగా లొట్టలేసుకుంటే ఏమన్నాడు, బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, రాళ్ళసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. ఏంది దాని అర్థం? బేసిన్ల కోసమే కొట్లాడుతుంది, బేసిన్ల కోసమే వేట కొడవన్లు తీసిరే, బేసిన్లలో పంచాయతీ వచ్చే సింకేసుల బ్యారేజ్ మీద గేట్లు బాంబులు పెట్టి బయరెడ్డి పలగొట్టి నీళ్లు తరలించకపోయిండు. వేట కొడవళ్ళతో పాలమూరు రైతుల మీద దాడులు జరిగిన ఆర్డీఎస్ దగ్గర. వాటన్నిటిని ఎదుర్కొని బేసిన్ల కోసమే మేము కొట్లాడినాం. మా బేసిన్లో మాకు రావాల్సిన నీళ్ళ కోసం పాలమూరు రైతులు, కర్నూలు జిల్లా రైతుల యొక్క వేట కొడవళ్లకు బలైనరు. అట్లాంటిది నువ్వు మా పాలమూరు రైతుల ఆత్మగౌరవం మీద తొక్కుకుంటూ పోయి చిత్తూరులో పెట్టిన రోజమ్మ పెట్టిన రాగి సంకటి నాటుకోడి పులుసు లొట్టలు వేసుకుంటా జుర్రుకుంటా తిని బేసిన్లు లేవు, బేసిజాలు లేవు, రాయలసీమ రతనాల సీమ చేస్తాడు. ఇంతకంటే దరిద్రుడు ఎవడన్నా ఉంటాడా? ఇప్పుడు షర్మిల పార్టీ పెట్టేదంటే 15 రోజుల ముందే ఇదంతా ఎందుకు వచ్చిందంటే షర్మిలను చూసి, షర్మిల పార్టీని చూసి కేసీఆర్ భయపడుతుందా? భయపడతలేడు, బలోపేతం చేయడానికి సహకరిస్తున్నాడు. ఎవరు షర్మిల? షర్మిల గారిని అంతో ఇంతో తెలంగాణలో బలోపేతం చేస్తే ఇవాళ కేసీఆర్ టీఆర్ఎస్ విధానాలను నచ్చక, దోపిడీ ఇష్టం లేక, గతంలో కాంగ్రెస్కున్న శ్రేణులు ఎవరైతే ఉన్నారో కొన్ని సామాజిక వర్గాలు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు తాత్కాలికంగా కేసీఆర్ వైపు మళ్ళిండ్రు. ఇప్పుడు కేసీఆర్ నిజస్వరూపం చూసిన తర్వాత వాళ్ళు కాంగ్రెస్ వైపు మళ్తున్నారు. ఈ కాంగ్రెస్ వైపు మళ్ళే శ్రేణులను దారి మళ్లించి షర్మిల గారి వైపు తిప్పితే ఓట్ల చీలికలు జరిగి రాజకీయ ప్రయోజనం పొందడానికి, కాంగ్రెస్ను బలహీనం చేయడానికి, షర్మిల పార్టీని బలోపేతం చేయడానికి దిక్కుమాలిన నీచమైన నికృష్టమైన రాజకీయ ఎత్తుగడని కేసీఆర్ పెట్టిండి. ఇప్పుడు సెంటిమెంట్ తోటి వేటాడిన ప్రజలు నిజంగా ఈ నీళ్ళ సెంటిమెంట్లో దాంట్లో పడతారు. ఇప్పుడు రాయలసీమలో ఓ సామెత ఉంది, కత్తిని పట్టుకున్నాడు కత్తికే బలవుతాడని. ఏ సెంటిమెంట్తోనైతే అధికారంలోకి వచ్చిండో ఆ సెంటిమెంట్తో చెలగాట మాడుతుండే కేసీఆర్. ఆ సెంటిమెంటే నీళ్ళు నియామకాలు అనే రెండే సెంటిమెంట్లు కేసీఆర్ను దయిస్తాయి. నువ్వు గుర్తుపెట్టుకో, నువ్వు రాసి పెట్టుకో. నేను ఈరోజు చెప్తున్నా, కేసీఆర్ గద్దె దిగిన రోజు, కేసీఆర్ పాతాళానికి ప్రజలు పాతి పెట్టిన రోజు మీరు మళ్ళీ నాతో మాట్లాడాలి. నేను ఏ హోదాలున్నా మళ్ళీ మీకు 4 గంటలు సమయం ఇస్తా. ఏ హోదా లేకపోయినా మీతో 4 గంటలు కూర్చుంటా. ఏ నీళ్ళు నియామకాల సెంటిమెంటుతోని గద్దెనెక్కి ఇంత వికృతమైన రాజకీయ క్రీడలు ఆటలు ఆడుతుండో కేసీఆర్, వాటికే బలవుతాడు. కాంగ్రెస్ తరఫున ఈ నీటి విషయంలో మీరు ఆ ప్రాంత ప్రజాప్రతినిధి అంటారు, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగినంటారు, ఎలాంటి ఉద్యమం చేసే అవకాశం ఉంటుంది? ఏం చేయగలుగుతుంది? అంటే మీరు రోడ్ మ్యాప్ ఏంటి? ఖచ్చితంగా దాని మీద పార్టీలో మాట్లాడుకుంటాం, చర్చిస్తాం. ఇప్పటివరకు నాగం జనార్దన్ రెడ్డి గారు మా నాయకులే మేమే కొట్లాడింది. ఆ ఎన్జిటీలో కేసులు వేసిన శ్రీనివాసును వీళ్ళందరినీ సమన్వయం చేసుకొని చట్టబద్ధంగా ఎట్లా కొట్లాడాలి, ప్రజాక్షేత్రంలో కార్యాచరణ ఏముండాలనే దాని మీద ఇదంతా అయిపోయిన తర్వాత ఆ ప్రాంత ప్రజాప్రతినిధులను అందరినీ పిలుస్తాం, దాని ప్రకారం మాట్లాడతాం. ఇది కేసీఆర్ జగన్ కలిసి ఆడుతున్న ఎత్తుగడ అనేది సీమాంధ్ర ప్రజలకు కూడా చెప్తాం. ఎవరు భావోద్వేగాలకు లోను కాకూడదు. ఇటు తెలంగాణ అయినా అటు ఆంధ్రప్రదేశ్ అయినా చట్టాలు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందాము. చర్చల ద్వారా పరిష్కారం కాకపోతే న్యాయస్థానంలో పరిష్కరించుకుందాము. భావోద్వేగాలకు లోను కావాల్సిన అవసరం లేదు. భావోద్వేగాలను రెచ్చగొట్టేటోళ్లను సామాజిక బహిష్కరణ చేయండి. ఇట్లాంటి